ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనము నుండి మనం కొన్ని సంగతులు చదువుకుందాం. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసలయందు గాని చేతులయందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా చాలు క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేసిరి. ఎవరు రాజ్యము చేశారు 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా? ఎవరంటే క్రూర మృగము చేత ముద్ర వేయించుకొనని వారు యేసు విషయమే తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికింపబడిన వారై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యపాలన చేశారట. హల్లెలూయా. అది మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో 1000 పాలన గురించి మనం ప్రస్తుతం ధ్యానం చేస్తున్నాం. గడిచిన వారము 1000 సంవత్సరాల పరిపాలన ఉందా లేదా అనే టాపిక్ మీదే మనం మాట్లాడుకున్నాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే అసలు 1000 సంవత్సరముల పరిపాలన ఎందుకు? అది 1000 సంవత్సరాల పరిపాలన ఎందుకు దేవుడికి అవసరమేమయ్యింది? ఒక ప్రైమ్ మినిస్టరు లేదంటే ఒక సీఎం ఒక గ్రామానికి ప్రెసిడెంట్ గా కార్పొరేటర్ గా ఉండటానికి వస్తారా? రాడు. ఎందుకంటే అసలు దేశం అంతా ఆయన అండర్లో ఉంది. రాడు. అలాంటిది యేసు ప్రభు సర్వలోకాలకు రాజు. ఆయన సర్వలోకాలకు. అయితే మనం 47వ కీర్తనలో సర్వభూమికి అని ఒక భూమి గురించే రాయబడింది. అది 1000 పాలన గురించి కాబట్టి. సర్వలోకాలకు చక్రవర్తి ఆయన. సర్వలోకాలకు యేసు ప్రభువు కొన్ని కోట్ల ప్రపంచాలను సృష్టించాడు. కొన్ని కోట్ల ప్రపంచాలు. అందుకే బైబిల్ ప్రపంచములు నీ వాక్యము వలన నిర్మాణమైనవి అని రాయబడి ఉంది. ప్రపంచము అని అనట్లేదు, ప్రపంచములు అని అన్నాడు. ఆ పుట్నోట్లో చూస్తే యుగములు అని కూడా ఉంటుంది. దేవుడు కొన్ని కోట్ల ప్రపంచాలను కొన్ని కోట్ల గ్రహాలను దేవుడు సృష్టించాడు. వాటికి పేర్లు పెట్టాడు. వాటికి సంఖ్య నియమించాడట. వాటికి పేర్లు ఎందుకు పెట్టాడు? టైంపాస్గా. అవి ఉత్తి అగ్నిగోళాలే అనుకుందాం. అందులో ఎవరు ఏమీ లేరు, అంతా ఉత్తి అగ్నిగోళాలే అనుకుందాం. దానికి పేరెందుకు? ఆలోచించండి. ఊరికినే కాస్త కోస్త జ్ఞానం ఉన్న మనమే దారంతా వెళ్ళినప్పుడు మన కాలుకు ఒక రాయి తగిలితే దీని పేరు వెంకట్రావు అని మనం పేరు పెట్టం. అలాంటిది ఉత్తి అగ్నిగోళం అయితే దేవుడు ఎందుకు పేరు పెట్టాలి? దానికి నెంబర్ ఎందుకు వేయాలి? ఉదయం ఒక జాబ్కి వెళ్ళాను. ప్రొపల్లర్ ఓపెన్ చేసి దాని బోల్ట్లు ఏ బోల్టు ఏంటో దాని నెంబర్ వేసి దాని మీద పంచు కొడుతున్నారు అనమాట. ఎందుకు? మిస్ కాకుండా ఆ బోల్ట్ అక్కడ పెట్టడానికి కదా. దానికే ఒక నెంబర్ పెట్టుకున్నప్పుడు మరి దేవుడు చేసిన సృష్టికి నెంబర్ అవసరం లేదా? అందుకే వాటి సంఖ్య నియమించెను అని 147వ కీర్తనలో రాయబడి ఉంది. 4-5 వచనాలు చూస్తే కదా. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను,
నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటికన్నీయు పేరులు పెట్టుచున్న వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. చూడండి, ఒక్కొక్క నక్షత్రము ఎన్ని ప్రపంచాలు కలిగి ఉందో మనకు తెలియదు. ఒక సౌర కుటుంబంకి ఒక భూమి, చంద్రుడు, సూర్యుడు, బుధుడు, శుక్రుడు అని కొన్ని గ్రహాలు కలిపితే 11 గ్రహాలు కలిపితే ఒక సౌర కుటుంబం అవుతుంది. అలాంటి సౌర కుటుంబాలు 14 సౌర కుటుంబాలు కలిపితే ఒక గ్యాలాక్సీ అవుతుంది. అలాంటి గ్యాలాక్సీలు కొన్ని కోట్లు కలిపితే ఒక నక్షత్ర మండలము అవుతుంది. అన్ని సృష్టిలో జీవము కలిగిన వారు ప్రాణకోటి ఉంది. అందుకే దావీదు అంటాడు, ఆకాశవాసులార యెహోవాను స్తుతించండి అన్నాడు. వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు, ఒక కన్నుతోనే ఉండొచ్చు. అక్కడ కూడా ఆడవాళ్ళు ఉన్నారు. ఎలాగో చెప్పనా, ఆదికాండం 6వ అధ్యాయం 1వ వచనం చూస్తే, భూమి మీద నరుని కుమార్తెలు చక్కని వారని చూచి పెళ్లి చేసుకోవడానికి దిగొచ్చారు దేవదూతలు. భూమి మీద ఉన్న నరుల కుమార్తెలు చక్కని వారు అంటే చక్కని వారు కానివారు ఇతర లోకాల్లో ఉండే ఉంటారు. భూమి మీద ఉన్నోళ్ళు ఎందుకు చక్కగా ఉన్నారంటే దేవుడి స్వరూపంలో ఉన్నారు కాబట్టి. అక్కడ ఉన్న ఆడవాళ్ళకి గెడ్డలు ఉండొచ్చు, చెప్పలేము, తెలియదు కదా. కాబట్టి దేవుడు చాలా సృష్టి చేశాడు. అసలు మన సబ్జెక్ట్ అది కాదు, కానీ అవసరాన్ని బట్టి చెప్తున్నాడు. ఒక కుమ్మరివాడు ఒక కొండ చేసి కుమ్మరివాడిని అనిపించుకోడు. ఒక కుమ్మరివాడు కనీసం ఎన్ని కొండలు చేస్తాడు చెప్పలేం. మరి పరమ కుమ్మరి భూమి ఒక కొండ లాంటిది ఆయనకి. ఇలాంటివి ఎన్ని చేసేసాడో ఆయన. మీకు విషయం చెప్తాను చూడండి. ఇలా సర్ఫలో ఇలా ముంచి తీసి నూతే బుడగలు వచ్చేస్తాయి కదా, అలాగ ఆయన నోటి మాటతో ప్రపంచాలు కలిగిపోయి దేవునికి స్తోత్రం కలుగుతుంది. అలాగ కొన్ని కోట్ల ప్రపంచాలను కలుగు చేసి ప్రతి ప్రపంచాన్ని ఏలటానికి ఒక ప్రధాన నగరం ఉంది, అది పరలోక రాజ్యము. పరలోక రాజ్యములో దేవుని సింహాసనము ఉత్తర దిక్కున ఉంది. అక్కడ కూర్చొని ఈ ప్రపంచాలన్నిటిని దేవుడు పరిపాలిస్తూ ఉన్నాడు. అంతటి మహారాజు బలహీనమైనటువంటి మానవ జాతితో ఏలటానికి 1000 సంవత్సరములు మాత్రమే, కొన్ని కోట్ల యుగాలు అంతములేని సంవత్సరములు ఆయన అక్కడ రాజ్యము చేసేవాడు. 1000 సంవత్సరాల పాలన ఎందుకు? పాయింటే కదా అని ఆలోచించి ఇదంతా వెర్రితనము కాబట్టి 1000 ఏళ్ల పాలన లేదు అని కొట్టి పడేశారన్నమాట. ఎందుకో మనం ఈరోజు తెలుసుకోవటానికే ఇక్కడికి మనల్ని దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. 1000 సంవత్సరాల పరిపాలన యేసు ప్రభువుకి ఎందుకు అవసరమైంది అంటే నేను 3 కారణాలు ప్రాముఖ్యంగా చెప్తాను. 4వ కారణం టైం ఉంటే చెప్తాను, లేకపోతే లేదు. దేవుడికి స్తోత్రం. 3 కారణాలు టైం అయిపోయినా సరే నేను చెప్తాను. మొట్టమొదటి కారణము మీరు అర్థం చేసుకోవాలంటే డైరెక్ట్ గా చెబితే అర్థం కాదు కాబట్టి కొన్ని ఊర్లు తిరిగి వచ్చినట్లుగా, కొన్ని ఊర్లు దాటి వెళ్తే మనం వెళ్ళే గమ్యం రాదు కదా. అలాగే కొన్ని సంగతులు లేఖనాల్లో నుంచి మనం వెళ్దాం. మీరు చూడండి, మొట్టమొదటిసారిగా నరకానికి వెళ్ళిన వ్యక్తులు ఎవరు అంటే క్రూర మృగము, రెండవ క్రూర మృగము అనగా అంత్యాబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త నరకంలో ముందు వెళ్తాడు. తర్వాత ఫైనల్ గా ఎవరైతే యేసు ప్రభువును రిజెక్ట్ చేశారో వాళ్ళు, ఎవరైతే ప్రస్తుతం పాతాళములో కటిక చీకటి బిలములలో పడిపోయినటువంటి దేవదూతలు బాధపడుతున్నారో వాళ్ళు, తర్వాత సాతాను వెళ్ళిపోతారు. ఫస్ట్ ఎవరు నరకానికి పోయారు అంటే
ఈ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనములో వారిని మోసపరిచిన అపవాది 1000 సంవత్సరాల తర్వాత సంగతి ఇక్కడ రాయబడింది. 1000 సంవత్సరాల పాలన అయిపోయిన తర్వాత వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడేను అన్నాడు. అది నరకము, అది నరకము. అక్కడికి వెళ్ళిపోవటమే రెండవ మరణం అని బైబిల్ చెబుతోంది. అక్కడికి పడవేయబడ్డాడు. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుతున్నారట. మొట్టమొదటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు? వీళ్ళు. 1000 సంవత్సరాల పరిపాలన తర్వాత సాతాను వెళ్ళిపోతాడు. వీళ్ళు కూడా డైరెక్ట్ గా 1000 సంవత్సరాలకు ముందే నరకంలో తోసేస్తే అసలు ఏ ప్రాబ్లం ఉండదు కదా. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? 20వ అధ్యాయం 1వ వచనం నుండి చూస్తే పెద్ద సంఖ్యల చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవిగల యొక్క దేవదూత పరలోకము నుండి పరలోకంలో ఒక దేవదూత ఉన్నాడు. అతడు పాతాళ అంతటికి అధిపతి. అతడే మొత్తం దానికి అన్ని చూసుకుంటాడు. ప్రెసిడెంట్ ఆఫ్ పాతాళం. అది ఆ దేవదూతకి దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి అగాధం తలుపులు తిరగగానే వెంటనే వెళ్ళి స్టోర్ రూమ్ లో తాళాలు పట్టుకుని వచ్చేసాడు అనమాట. వచ్చేసిన తర్వాత నేను సాతాన్ని అక్కడ పడేస్తాను, పెద్ద సంఖ్యలతో బంధించమన్నాడు. నేను ఒకసారి బ్లాక్ కింద చూశాను, ఒక సైకిల్ పెట్టి ఎంతెంత గొలుసులు వేసి కట్టారనమాట. ఆ ఫస్ట్ వీల్కి, రెండో వీల్కి, తర్వాత ఆ బాడీకి కూడా కట్టాడు. కడితే ఇలాగే ఒక తమిళోడు కడుతుంటే నాకు తెలిసిన అతన్ని అడిగాను, ఎందుకంటే ఇక్కడ వీళ్ళు పట్టుకెళ్ళిపోతారు అని అన్నాడు. అందుకని మొత్తం కట్టాడు అనమాట. ఆ చైన్ ఎంత ఉంది లావు, దాంతో లిఫ్టింగ్ చేయొచ్చు, పెద్ద పెద్ద ఇనపముక్కలు ఐవ్యూలు ఎత్తచ్చు. అలాంటి దాంతో తాళం వేశాడు. ఒక సైకిల్కే నువ్వు అంత తాళం వేస్తే మరి దేవుడు ఆలోచించుంటాడు, పెద్ద సంఖ్యలతో వీడిని బంధించాడు. నా పాయింట్ ఏంటో తెలుసా? వీడిని పాతాళంలో పెట్టకుండా డైరెక్ట్ నరకంలో పడేవచ్చు కదా. పాతాళంలో పెట్టాడు అంటే దేవుడికి ఇంకా ఇది అవసరం ఉంది. అది సంగతి. పాయింట్ మనం చాలా జాగ్రత్తగా ఎతకాలి. నేను అందులో చెప్పాను, బైబిల్ గ్రంథం విషయంలో నేను సిఐడిని. ప్రతి విషయం నాకు కావాలి, ప్రతి సంగతి కావాలి, ప్రతి వచనం కావాలి. దానికి కొమ్మెందుకు వచ్చింది, ఇక్కడ కొమ్మెందుకు లేదని కూడా ఆలోచించే రకం అనమాట. మొదట్లో నేను పిచ్చోని అనుకున్నాను, తర్వాత నాకు అర్థమైంది నేనే మంచోన్నాను. చూడండి, వాడిని పాతాళంలో ఎందుకు బంధించాడు? మరలా 7వ వచనం చూస్తే 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడి. అంటే మీరు చూడండి, గొలుసులేసి కట్టారు కదా, లాగి 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 టప్ మన తెగిపోయాడు కాదు అర్థం. ఒకసారి దేవుడు బంధించాడంటే అంతే. బంధించడానికి ఏ దేవదూత అయితే దిగి వచ్చాడో ఆ దేవదూతకి మరలాడు అవసరం ఉందమ్మా, నాన్న నువ్వురా వెళ్ళి తాళం తెరువు, వాడిని పంపించు అని దేవుడు చెప్తేనే వాడు బయటికి వస్తాడనమాట. 1000 సంవత్సరాలు వాడిని బంధించాడు, 1000 సంవత్సరాల తర్వాత మరలా వదిలాడు అంటే వాడితో ఇంకా ఏదో పని ఉంది. ఆ పాఠం నుంచే మనం 1000 సంవత్సరాల పరిపాలన ఎందుకు అనేది అర్థమైపోద్ది. హల్లెలూయా. నేను ఒక సంగతి చెప్తాను వినండి. 1000 సంవత్సరాలు యేసు ప్రభు ఈ మానవ జాతిని పరిపాలించినప్పుడు ఈ ప్రపంచ పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఎలక్షన్లు జరగవు. ఎలక్షన్లు 5 ఏళ్ళకు ఒకసారి ఎలక్షన్లు జరగవు తెలుసా? ఎందుకు ఎలక్షన్లు జరిగేది? ఒకసారి దేవుడు నువ్వు అక్కడ నువ్వు ఎక్కడ నువ్వు అక్కడ పరిపాలించండి అని అన్నాడంటే అయిపోయింది. అంతటా సింహాసనములను చూచి తిని. సింహాసనములు అంటే మన సింహాసనాలు అవి. హల్లెలూయా. అందులో మన సింహాసనం ఎక్కడ ఉండే ఉంటుంది. హల్లెలూయా. నవరేంట్రా మీరు, మనకి సింహాసనం ఉంది. మనం ఈ లోకరాజ్యాల కొరకు పోకలాడవలసిన అవసరమే లేదు. సీఎం కంటే బెటర్ పోస్ట్ ఏమంది. హల్లెలూయా. వాడికైనా 5 ఏళ్ల పరిపాలన, కానీ మనకు 1000 ఏళ్ల పరిపాలన మొదట, తర్వాత శాశ్వత పరిపాలన. హల్లెలూయా. అలాంటి మహాభాగ్యమును దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే 1000 సంవత్సరాలు యేసు ప్రభు ఒక పాలన నీతి న్యాయములతో ఉంటుంది. అక్రమము జరగదు. ఈ మధ్యకాలంలో
భారతదేశంలో రేపులు ఎక్కువైపోతున్నాయి. చిన్నపిల్లల్ని రేపు చేసేస్తున్నారంట. గ్యాంగ్ రేపులు, మళ్ళీ ఒకడు కాదు ఇద్దరు కాదు, గ్యాంగ్ రేపులు ఎక్కువైపోతున్నాయి. ఇలాంటి పాపాలు ఏమి కూడా ఉండవు. కారణం ఏంటి చెప్పండి? పాపమును ప్రేరేపించు సాతాను అక్కడ లేడు. పాపమును ప్రేరేపించేవాడు లేనప్పుడు మనల్ని ఎవరు పాపాన్ని ప్రేరేపించరు. ప్రేరేపించకపోతే ఆ పక్కింటి ఆవిడ చాలా అందంగా ఉంది అని ఆలోచన మనకి కలుగదు. పైగా నీతి న్యాయాలతో వర్ధిల్లుతాం. ఇంత గుడ్డులా కష్టపడితే బోనస్ అవ్వలేదు ఈ సంవత్సరం మాకు అనే బాధ కూడా ఉండదు. అందరికీ సమృద్ధిగా ఉంటది. తెలుసా? ఆ 1000 పాలన గురించి అసలు వివరించడానికి మాటలు చాలవు. లోకము జలములతో నిండి ఉండినట్లు యెహోవా జ్ఞానముతో లోకము నిండి ఉండును అని బైబిల్ చెప్తుంది. ఈ ప్రపంచం అంతటికి రాజధాని నగరం ఏదవుతుందో తెలుసా? మన భారతదేశానికి రాజధాని నగరం ఏది? క్యాపిటల్ సిటీ ఢిల్లీ. ఈ ప్రపంచం అంతటికి క్యాపిటల్ సిటీ యెరూషలేము పట్టణం. యెరూషలేము పట్టణము శిరస్సు అని బైబిల్లో 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 17 వచనంలో రాయబడి ఉంది. హల్లెలూయా. అక్కడ యెరూషలేము అంటే అర్థం ఏంటంటే శాంతి దేశము అని అర్థం. సింగపూర్ అంటే అర్థం తెలుసా మీకు? ఎవరో తెలుసు చెప్పండి. కదా 3 ఏళ్ళుగా ఈ డాలర్స్ పట్టుకొని ఇండియా పంపిస్తున్నారు, కానీ సింగపూర్ అంటే తెలియదు మీకు. సింగ అంటే సింహము, పూర్ అన్నారు కదా నగరం, సింహపట్నం ఇది పేరు కదా. యెరూషలేము అంటే షాలేం అంటే శాంతి. యెరూషలేం దేవుని శాంతి. నిజంగా ఆ పేరుకు తగ్గట్టుగానే పరిపాలన ఆ రోజుల్లో ఉండబోతుంది. ప్రస్తుతం అసలు అక్కడ శాంతి ఎక్కడుంది? ఎప్పుడు రక్తపాతం, అక్కడ ఎప్పుడు బాంబులే. ఆ గాజాతో యుద్ధం, ఆ పాలస్తీనాతో యుద్ధం. మొదటి నుంచి రాజుల గ్రంథం అంతా చదవండి, అదే బాధ. మొదటి నుంచి వాళ్ళని తీసుకెళ్ళిపోవడం, చెరలో పట్టేయడం. శాంతి అనేది ఈ రోజు వరకు సరిగ్గా వారికి కలుగలేదు. యేసు ప్రభు పరిపాలించినప్పుడు జరుగుతుంది. అలాంటి 1000 సంవత్సరాలు పరిపాలన తర్వాత సడన్ గా ఒకరోజు ఈ సాతాను పాపమును ప్రేరేపించటానికి మనుషుల్ని పట్టుకుంటాడట. అప్పుడు మానవుడు ఏం చేయాలి? సాధారణంగా మనం ఆలోచించండి. 1000 సంవత్సరాలు ఈయన పాలన చూసాము. మొన్నటిదాకా రాజశేఖర రెడ్డి బాగున్నాడని రెండోసారి ఆయన్నే గెలిపించారు కదా. మరలా 1000 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు పాలనే కావాలనుకుంటారా? సాతాను పాలన కావాలనుకుంటారు? ఎవరైనా అనుకుంటారు. కానీ జనాలు ఏం చేశారో తెలుసా? చూడండి 7వ వచనములో, 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును, భూమి నలుదిశల నుండి జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అనువారిని. మీకు ఒక విషయాన్ని చెప్తాను చూడండి. 1000 పాలన ప్రారంభంలో జనాలు చాలా తక్కువ మంది ఉంటారు, ఎందుకంటే చాలా మటుకు పోతారు. కానీ 1000 సంవత్సరం ఎండింగ్కి వచ్చేసరికి సముద్రంలో ఇసుక జనాలంతగా మళ్ళా మనం వాటికి తిరగలేము, సంతానానికి మాత్రం తిరిగేలేదు. అవకాశం ఉంటే కొడుకు పుడతాడేమో అని నలుగురు కన్నం తర్వాతైనా కొడుకు గురించి వెయిట్ చేసే రకాలు కదా. మొత్తానికి భూమిని మన వాళ్ళు నింపేస్తారు మళ్ళీని. అది సంగతి ఒకటి. మీరు గమనించండి, అక్కడ లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకి వాటిని పాతాల నుంచి విడిపించగానే అసలు భూమి అంతటా వ్యాపించాడంట. మిగిలిన వచనాలు కూడా చూడండి. తర్వాత వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరములను ప్రియమైన పట్టణములను ముట్టడి వేయగా, కొన్ని రోజుల్లోనే మొత్తం మానవ జాతి అంతని పాపంతో నింపేస్తాడు ఒకసారి వదలగాడు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఒక పాయింట్. 1000 సంవత్సరాలు వీరు పరిశుద్ధంగా ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? పాపమును ప్రేరేపించేవాడు లేడు కాబట్టి. అది మనలో కూడా చాలా మంది పాపమును చేసే అవకాశము మనకి దొరకనంత వరకు పరిశుద్ధులుగా ఉండుట సాధ్యమే. పరిశుద్ధులుగా ఉండుట సాధ్యమే. ఒకసారి ఒక అతను అన్నాడు నాతోని, యేసుప్రభుని నమ్ముకోక ముందు నేను చాలా మంది అమ్మాయిలు ట్రై చేశానన్నా, ఎవరు పర్లేదు నాకు.
యేసుప్రభుని నమ్ముకుంటే తెగ దొరికేస్తున్నారు అన్న నన్ను. అంటే తెగ దొరికే అప్పుడేమో పిచ్చెక్కిపోయాడంట, తర్వాత తెగ దొరికేస్తున్నారంట. అందరూ లవ్ చేస్తున్నాం అని చెప్తున్నారంట, ఊరికి వైపు చూసి నవ్వుతున్నారంట, చేతులు ఊపేస్తున్నారంట, చేసే కలిపేస్తున్నారంట. ఎందుకంటే మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోవాలి. అది సంగతి. పాపమును ప్రేరేపించు అవకాశం మనకి లేనప్పుడు పరిశుద్ధులుగా ఉండుట మనందరమే. దొరికితేనే దొంగలు అన్నారు పెద్దలు, దొరకకపోతే అందరూ దొరలే కదా. దొరకన పాపము చేసే అవకాశము ఉన్నా పాపము చేయని స్థితి కలిగి ఉండటమే పరిశుద్ధత. అది దేవుని యొక్క పరిశుద్ధత. నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారము మీరు పరిశుద్ధులై ఉండవలనని దేవుడు మన విషయంలో కోరుకుంటున్నాడు. దేవుడు ఎలా పరిశుద్ధుడిగా ఉన్నాడు? ఎవరైనా కొడతారేమో నేను తప్పు చేస్తే అన్న భయంతో పరిశుద్ధుడిగా ఉన్నాడా? కాదు. ఒకవేళ నేను ఈ దొంగతనం చేస్తే ఈ సంఘం అంతా ఏం దేవుడు అయ్యా నువ్వు దొంగతనం చేశావు అని అంటారేమో అన్న భయంతో పరిశుద్ధుడిగా ఉన్నాడా? లేదు. ఆయన స్వభావములోనే పరిశుద్ధత ఉంది. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం అనుకుంటాను, చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనములో ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియో చేయలేడు. ఆయన పాపం చేయగలడు కానండి, కానీ చేయడు అని అనుకోకూడదు. అసలు ఆయన చేయడంతే. ఆయన స్వభావానికి విరోధముగా ఏది చేయడు. మరి మానవ జాతి యొక్క బలహీనతను కనపరచాలి అంటే మరి దేవుడు వచ్చి ప్రేరేపించడు కదా, నువ్వు పాపం చేయి, నువ్వు పాపం చేయని. మరి ఆ అవసరం మరి ఎవరి చేత పడుతుంది? సైతాను కూడా చేత. అందుకే ఆయన నరకాన్ని పంపించుకుంటే పాతాళంలో పెట్టాడు అనమాట. తర్వాత వాడిని పంపిస్తే ఎందుకు విడిపించినట్టు చెప్పండి? మంచి పనులు చేస్తాడన్నా? కాదు, వాడు ఖచ్చితంగా పాప పనులను చేపిస్తాడు అందరి చేత. అందుకని వాడిని విడిపించాడు. ఇక్కడ మీరు ఆలోచించండి, 1000 సంవత్సరాలు మానవ జాతి సుఖ సంతోషాలను అనుభవించి ఒకసారిగా సాతాను ప్రేరణతో పడిపోయిందంటే ఎంత బలహీనమైనటువంటి మనస్సాక్షి మానవ జాతిది. దీనిని ఇంకొక సంగతి, చాలా మందికి ఆది కాండంలో ఏదైనా తోటలకి సాతాను ఎందుకు వచ్చాడన్నా అంటారు. ఇక్కడ ఎందుకో తెలుసుకుంటే ఆది కాండంలో ఎందుకు వచ్చాడో కూడా తెలిసిపోతుంది. తెలుసా? ఆది కాండంలో ఉన్నటువంటి ప్రశ్నకు జవాబు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో దొరుకుతుంది. ఎందుకు అంటే దేవుడు మహిమలో ఆదాము అవ్వలు ఉన్నారు, సంతోషముగా ఉన్నారు, దేవుని ముఖాముఖి చూస్తున్నారు, దేవునితో ప్రతిరోజు సాయంత్రం పలకరిస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. దేవుడు వారితో కూడా సంతోషంగా గడుపుతున్నాడు. ఆకలేసినప్పుడల్లా రకరకాల ఫలాలు ఉన్నాయి, తింటున్నారు. కష్టం ఏంటో తెలియదు, ఒంటికి చెమట లేదు, ఈ అడవిలో ఉన్నట్టుగా తిరిగినా కింద ముళ్ళులు గుచ్చుకోవట్లేదు. అంత మహిమలో ఉండి ఒక్కసారి పాతాళం నుంచి మరొక్కసారి అప్పుడు ఒకసారి ఆదిలో విడుదల కలిగజేశాడు దేవుడు. దానికి ముందు ఏమయ్యాడు? వాడు పాతాళంలో పరలోకం నుంచి పడ్డాడు కదా. పడిన తర్వాత మరలా ఒకసారి విడిపిస్తే ఏదైనా వనములోనికి వెళ్ళి హవ్వను చూశాడు, మోసపరిచేశాడు. ఎలా మాట్లాడుతుంది? 5 నిమిషాలకు పడిపోయింది హవ్వ, అంతే. 5 నిమిషాలు. పెద్ద స్టోరీ ఏమైనా ఉందా అసలు? ఆమెను ఎలా మోసం చేశాడంటే ఒక గ్రంథం ఏమైనా ఉందా చెప్పండి? ఏమి లేదు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే చాలా సింపుల్ గా పాపంలో పడేశాడు. ఎందుకు వాడిని వదిలేడు దేవుడు? ఎందుకు వదిలేడు అంటే 1000 ఏళ్ళ తర్వాత ఎందుకు దేవుడు వదిలేడు? అదే కారణం అక్కడ కూడా. ఇంకొక సంగతి చెబుతాను. అసలు 1000 ఏళ్ళు ఈ భూమి మీద ఏదోని వనం గురించి ఎందుకు? పరలోక రాజ్యములో మీరందరూ చాలా సీరియస్గా ఉన్నారు, ఒకసారి నవ్వండి అందరూ. పరలోక రాజ్యములో కొన్ని కోట్ల సంవత్సరాలను బట్టి దేవుడిని ఆరాధిస్తూ సంతోషముగా ఉన్న దేవదూతలే పడిపోయారు వాడు మాటలు విని. ఏం జరిగింది? అంత సంతోషంగా ఉండే స్థితిలో నుంచి ఎలా పడిపోయారు వీళ్ళు? ఒకసారి మా కొంతమంది డౌట్లు వస్తుంటే అసలు సిలువలో ఆయన మరణించడం ఏంటి? అది మనం చెప్తే వాడిని మీరు రక్షణలోనికి రావటం ఏంటి? అదేదో యేసు ప్రభువుకి సర్వశక్తి మంత్రుడు కదా, సర్వమానవులారా మీరు అందరూ నా రాజ్యం వచ్చిన గాక అంటే పోతుంది కదా.
సింపుల్గా అని మనం అనేసుకుంటాం. మనకు అర్థం కాని సంగతులు చాలా ఉన్నాయి. దేవుడు అలాగని తీసుకెళ్ళిపోతే అక్కడ లూసిఫర్లు అయిపోతారు అందరూ. అది సంగతి. ఒక లూసిఫర్తోనే తలకాయ నొప్పి, ఒక భూమిని చేయవలసి వచ్చింది, ఎన్నో కార్యాలు చేయవలసి వచ్చింది. ఎందుకు ఈ సంగతులు చెబుతున్నానంటే, ఈ విశ్వమంతటిలో పాపమును ప్రేరేపించిన పాపము చేయని వ్యక్తి ఒక్కడే, ఆయన దేవుడు. ఆయనే దేవుడు. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమి చేయడు. దేవదూతలు చేశారు, మనుషులు చేశారు, ఇక సర్వలోకాల చాలా మంది సృష్టి ఉంది, వాళ్ళందరూ చేశారు. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం చూస్తే వింత జంతువులు మనకి కనబడుతున్నాయి కదా. అవి పాతాళంలో బంధించబడ్డాయట. పూర్వం భూమి మీద ఉన్నట్లుగా ఆధారాలు కూడా లేవు. అది ఏదో ఇతర గ్రహం నుంచి ఉన్నటువంటి, అక్కడ ఏం తప్పు చేసాయి ఈ పాతాళంలో? పాతాళానికి వెళ్ళాడు అంటేనే అర్థం ఏంటి? తప్పు చేస్తేనే వెళ్తాడు. ఈ లోకంలో ఎవడైనా జైలుకి వెళ్ళాడంటే వాడు తప్పు చేశాడు లేదో మనకు తెలియదు. ఒక్కోసారి మంచి చేసిన కూడా వెళ్ళొచ్చు. కానీ దేవుడు ఒకరిని పాతాళానికి పంపించాడంటే బై మిస్టేక్ పంపించడు కదా, ఖచ్చితంగా తప్పు చేసే పంపించుంటాడు. ఇలాగ దేవుడు చేసిన ప్రతి సృష్టిలో కూడా, ప్రతి జీవిలో కూడా పాపమును ప్రేరేపిస్తే పాపములో పడిపోయే స్థితి ఉంది. కానీ పాపమును ప్రేరేపించిన పాపములో పడిపోలేని స్థితి ఒక మనిషికి రావాలి అంటే ఆ మనిషిలో ఎవరి స్వభావం ఉండాలి చెప్పండి? ఇప్పుడు దేవుని స్వభావము ఉండాలి. అది ఆ పాఠాన్ని దేవుడు సర్వలోకానికి, సర్వలోకాలకు నేర్పించదలుచుకొని బాప్తిస్మము అనే ఒక సిస్టాన్ని దేవుడు భూమి మీద పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు ఉన్నటువంటి బాప్తిజం దగ్గరికి వెళ్ళొచ్చాను నేను, అది పాయింట్ కదా. ఈ బాప్తిజం దగ్గర ఏం జరుగుతుందంటే ఇక్కడే మనం నేర్చుకుందాం. అందరూ రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం తీస్తే 1000 పాలనకి దీనికి ఉన్న సంబంధం. నేను ఇంకా మొదటి రీజనే చెప్తున్నాను, ఇంకా 2 రీజన్ కూడా చెప్పాలి. 6వ అధ్యాయములో 3వ వచనం చదువుదాం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిరని మీరు ఎరుగరా అని చెబుతూ ఇంకొక మాట ఏమంటున్నాడు? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడను, అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితే. మీరు ఆలోచించండి, మనం యేసుప్రభుతో ఎప్పుడు పాతి పెట్టబడ్డాం? యేసుప్రభు సమాధి ఎక్కడుంది? అరిమత్తయి యోసేపు ముందే, చనిపోక ముందే తనకున్న ధనం బట్టి సమాధిని కూడా కట్టేసుకున్నాడు, ఆ సమాధిలో పెట్టబడ్డాడు. నాకు ఒకసారి ఆలోచిస్తుంటాను, యేసుప్రభు జనమేమో పశువుల పాక, కానీ సమాధి మాత్రం అద్దాల మేడలాంటి ధనవంతుడిది. తెలుసా మీకు? ఎందుకంటే ఆయన అలా ప్రారంభించి అలాగెళ్ళాడు. మనం ఇక్కడ ప్రారంభించి ఇలా వస్తారు అందరూ. మనం అలా ప్రారంభించకూడదు. ఎలా ప్రారంభించాలి? పేద స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళిపోవాలి. కొంతమంది ఉన్నత స్థితి నుండి కిందకు వస్తుంటారు, అలాంటి స్థితి మనకు ఉండకూడదు. కొందరేమో ఎరుకో నుంచి యెరూషలేంకి వెళ్తుంటే ఒకడు మాత్రం యెరూషలేం నుండి ఎరుకోకు వచ్చేస్తాడు అనమాట. శుభ్రంగా తన్ని పడేశారు. అది ఇలాగెళ్తేనేమో యేసుప్రభుని కలుస్తాం, అలాగ వస్తేనేమో దొంగలను కలుస్తాం. అది సంగతి. ఇక్కడ మీరు గమనించండి యేసుప్రభు మరణం గురించి. నేను అందుకే పాత నిబంధన కాకుండా కొత్త నిబంధనలోనే కొన్ని మర్మాలు ఉన్నాయి. ఇవన్నీ 2-3 వారాల్లో, ఇంకో 2 వారాల్లో అయిపోద్ది ప్రకటన గ్రంథం. తర్వాత మీ ఇష్టమే. అన్న నాకు ఈ డౌట్ అంటే దాని మీదే ప్రసంగం మనకి. కాబట్టి మీరు ఆలోచన చేయండి. ఇక్కడ యేసుప్రభుతో మనం ఎప్పుడు పాతి పెట్టబడ్డాం? లేదు. బాప్తిజం పొందినప్పుడు ఆయన మరణంలోనికి మనం ఎలాగెళ్ళాం? ఎలా వెళ్ళాము అంటే, దేవుడికి గతము, ప్రస్తుతము, భవిష్యత్తు లేవు. ఆయనకు అన్ని ఏకకాలంలో చూడగలడు. ఆదాము పండు తినేయడం, అవ్వ మాటలు విని చూడగలడు. యేసుప్రభు శిలువ మరణం ఇప్పుడు చూడగలడు దేవుడు.
యేసు ప్రభు రాకడలో ఎత్తబడే వ్యక్తులను కూడా దేవుడు ఇప్పుడు చూడగలడు. ఆయనకి కాలాలతో పనేం లేదు. అలాంటి దేవుడు మన దేవుడు. ఆయన ఏమనుకున్నాడంటే, ఒక వ్యక్తి బాప్తిసం పొందినప్పుడు ఆ వ్యక్తి నా కుమారుని శరీరంలోనికి పంపించాడన్నమాట. ఇప్పుడు సిలువలో వేలాడుతుంది ఎవరు అంటే, యేసు ప్రభు శరీరము, దాని లోపల ఉన్నది మనము అనేది ఎవరో కూడా మీకు చూపెడతాను చూడండి. తర్వాత వచ్చిన 5 ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల, ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై, సాదృశ్యము అన్నాడు. నిజంగా చచ్చిపోమని లేదు, నిజంగా బ్రతకమని లేదు. మీ పాపముల నిమిత్తం మీరు చచ్చిపోతేనే మీరు తీర్పు నుంచి విముక్తి కలుగుతుంది. ఎన్నో మర్డర్లు చేసినటువంటి ఒక గజదంగా ఉన్నాడు. వాడిని చచ్చిపోయిన తర్వాత ఎవడైనా పట్టుకుంటాడా? చచ్చిపోయిన శవాన్ని కదా ఆడు జైలు బేడీలేండి అని కొట్టుకొని అవడం తీసుకెళ్తారు. చచ్చినోడు ఎందుకు కొడతారు? ఎవరు చేయరు కదా. అలాగే మన పాపముల విషయమై మనం చనిపోతే పాపం మనలను ప్రభుత్వం చేయదు. అందుకే పాపముల విషయమే ఒకడు మృతి పొందినప్పుడు 7లో చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు అని అంటాడు. కాబట్టి మనం చనిపోవాలి. మన పాపముల నిమిత్తమే మనము చనిపోవాలి. ఎలా చనిపోతాం? మనం చనిపోతే పరలోకానికి పోం. కాబట్టి సాదృశ్యమందు చచ్చిపోమని యాక్టింగ్ చేయమన్నాడు. అది సాతాను కాదు కానీ సాతాను యాక్టింగ్ చేయమన్నట్టుగా, నువ్వు యేసు ప్రభు కాదు కానీ యేసు ప్రభు యాక్టింగ్ చేయమన్నట్టుగా, నువ్వు దావీదు కాదు కానీ దావీదు యాక్టింగ్ చర్చల్లో చేసినట్లుగా బాప్తిస్మం ముందు చనిపోమన్నాడు. ఇప్పుడు బాప్తిస్మం ఎలా పొందాలి చెప్పాలి? చచ్చిపోవడం అంటే చచ్చిపోయిన నెలకే పెడతారు. ఇలా ముందుకి ఇలా పెట్టి కప్పెడతారా? చెప్పండి, కప్పెడరు కదా. అంటే వెనకే కప్పెడతారు. అంటే బాప్తిస్మం ఇచ్చినప్పుడు వెనక్కి ముంచాలి, వెనక్కి ముంచాలి. ఇలా ముంచుతారు. ఇదే గంగలో కానీ మునిగామండి. ఇలా ముంచుతారు కొంతమంది నీళ్ళు తీసి జల్లేస్తారు. అలా కాదురా బాబు, యేసు ప్రభువే మునిగడి బాప్తిస్మం నీటిలో ముంచే బాప్తిస్మం తీసుకున్నాడు. నువ్వు నీళ్లు తీసుకొచ్చి వేసేమని ఆవిడ చెప్పాడు అని అంటే, ఒక అతను నన్ను ఏమన్నాడు తెలుసా? సడన్ గా నీళ్ళు లేవన్నా ఏం చేస్తావు? సడన్ గా నీళ్ళు లేకపోతే కొద్ది నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చావు అని అడిగాను. ఎక్కడి నుంచి తెస్తాడు? పోనీ ఆ కొద్ది నీళ్ళు లేవన్నా, అసలు నీళ్ళు లేకపోయే సమస్య లేదు. ఈ భూమి కంటే 3 వంతులు సముద్రమే ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుక. దేవుడు అది 2వ దినాన్ని ఏర్పాటు చేశాడు. తర్వాతే మనిషిని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు యేసు ప్రభు ముంచిన బాప్తిస్మం తీసుకుని కాబట్టి మనం అలాగే తీసుకోవాలి బ్రదర్ అంటే, ఇక్కడే ఒకసారి ఒక సహోదరుడు అడిగాడు కదా, మనకు తెలుసు, అతనికి తెలుసు, పేరు చెప్పకూడదు, రికార్డ్ అవుతుంది కదా. అతను ఏమన్నాడంటే, యేసు ప్రభు యెరూషలేములో యోర్దాను నదిలో బాప్తిస్మం పొందాడని మనందరూ అక్కడికే పొందాం కదా అని అన్నాడు. అలాగైతే యేసు ప్రభు పరిశుద్ధమైన జీవితము అక్కడ జీవించడానికి మనం ఇక్కడ జీవించం కదా, అలాగే ఉంటది. కాబట్టి బాప్తిస్మం పొందాలి. ఇలా పొందినప్పుడు చచ్చాం, ఇలా లేపినప్పుడు లేచాం అన్నమాట. అది స్తోత్రం. హల్లెలూయా. తర్వాత వచనం చదవండి 6. ఏమనగా ఇకను పాపమునకు దాసులము, దేనికి దాసులం కాకుండానట్లు, పాపం వచ్చిరే పాపం చాడు చూడు ఆ దొంగతనం చేయి అని అనేవాడు మనల్ని ప్రేరేపించిన దానికి లోబడిపోకుండా అని అర్థం. లోబడిపోకుండా పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన మన స్వభావమును తీసుకెళ్ళి ఏం చేశాడు? పెట్టాడు. పెట్టిన తర్వాత అక్కడి నుంచి ఎవరి స్వభావం మనలోకి వచ్చింది తెలుసా? ట్రాన్స్ఫర్ ఏం జరిగింది తెలుసా? దేవుని స్వభావం మనలోనికి వచ్చింది. నేను పాట రాసింది కూడా అందుకే. నాకై నీ ప్రాణము, నాకై నీ జీవము, కలువరిలో సిలువ పైన నాకై అర్పించిన యేసయ్యా, నిన్నే ప్రేమించేదను యేసయ్యా. మన కొరకు ప్రాణం పెట్టాడు, జీవం కూడా అప్పుడే ఇచ్చేస్తాడు. నేనే జీవాహారం అన్నాడు. అదే ఆయన శరీరం తింటే జీవాహారం ఎందుకైందంటే అదే ఆయన జీవము మనలోనికి వస్తుంది. ప్రభు బల్ల విరిచినప్పుడు మనలోనికి ఏమొస్తుంది? జీవం వస్తుంది. అందుకే నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే
జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును అన్నాడు. అది కూడా ఫాలో అవ్వరు కొంతమంది, అది కూడా చెప్పాలి కొంతమందికి, అది కూడా కరెక్ట్గా ఫాలో అవ్వరు కొంతమంది. బేకరీ నేను తెచ్చిన బిస్కెట్లు చేతిలో పెడితే చూసి మా కర్మ దేవా నన్ను క్షమించని నోట్లు వేసుకుంటున్నప్పుడు, అది పిండి పిసికి చెయ్యాలి, పులిసిన పిండి వాడకూడదు అని బైబిల్ చెబుతుంది. కొత్త నిబంధనలో కూడా అదే పద్ధతి. కాబట్టి ఈ బాప్తిస్మం మందు మనకేమొచ్చింది తెలుసా? దేవుని స్వభావము వచ్చింది. ఇక మనం పాపమును ప్రేరేపించినప్పుడు మనకి రెండో సంగతి ఏంటంటే మహిమ శరీరం ఉంటుంది. విమోచన జరిగిన తర్వాత లోపల దేవుని స్వభావం ఉంటుంది. ఇప్పుడు మనల్ని పరలోకం తీసుకెళ్ళాడు అనుకో, ఈ దేవదూతలకి ఎందుకు తీర్పు తీరుస్తావంటే మీకు ఆ స్వభావం లేదు, నోరు మూసుకొని ఊరుకోండిరా, అలా రెక్కలు పట్టుకుని కొట్టుకోబా, కూర్చో అని చెప్పినట్టు వినని మన దేవదూతలకు కూడా తీర్పు తీర్చే స్థితికి ఎందుకు తీసుకెళ్తాను అనుకున్నాం? మనం దేవుని స్వరూపము, దేవుని స్వభావము, దేవుని పోలిక. యేసుప్రభు అన్నాడు, తండ్రి నీవు నేను ఏకమై ఉన్నట్లుగా వీరును మనతో ఏకమై ఉండులాగున అని మన కొరకు ప్రార్థన చేశాడు. మనల్ని కలుపుకున్నాడండి నిజంగా యేసుప్రభు, ఆయనతో సమానంగా కలుపుకున్నాడు. ఈ రోజుల్లో ఎవరిలా కలుపుకోవట్లేదు. పిఆర్కి ఒక మర్యాద, వర్క్ పర్మిట్కి ఒక మర్యాద అయిపోయింది. కానీ యేసుప్రభు అందరికీ ఒకటే మర్యాద, ఒకటే పద్ధతిని ఏర్పాటు చేశాడు. బాప్తిస్మమందు మనకు దేవుని స్వభావం వచ్చింది. మారు మనసుకు ప్రారంభము బాప్తిస్మము, మారు మనసుకు ముగింపు యేసుప్రభు ఒక పోలికలోనికి మనము మారుట. ఇంకంతకంటే మారు మనసు ఇంకెవరికి కావాలి? యేసుప్రభు పోలికల్లోనికి మారినోడికి ఇంకా కొద్ది బ్యాలెన్స్ ఉందిరా బాబు మారు అని చెప్పొచ్చు. యేసుప్రభు పోలికల్లోనికి మారిపోయినోడికి ఇంకేం ఉండదు, అంటే సంపూర్ణుడైపోయాడు అన్నమాట అప్పటికి. కాబట్టి ఈ స్వభావము బాప్తిస్మమందు నా రక్షణ యందు సర్వమానవాళికి ప్రకటించినంత కాలము మీరు నా మాట వినలేదు, నమ్మకపోతిరి అనే పాఠాన్ని వీళ్ళకి నేర్పిస్తాడనమాట. ఈ 1000 సంవత్సరాల పాలనలో, ఈ 1000 సంవత్సరాల పాలన తర్వాత ధవల సింహాసనము దగ్గర ఈ జనులు వచ్చి, ఆ రోజుల్లో బాప్తిస్మము ఉన్నప్పుడు మాకు ఇంత సబ్జెక్టు తెలియదండి, మాకు ఆ బాప్తిజం అంటే ఏదో అనుకున్నాము అని అనడానికి వీల్లేదు. ఆ పాఠాన్ని దేవుడు మనకి ఇక్కడ నేర్పిస్తున్నాడు. ఇది మొట్టమొదటి కారణం. రెండో కారణం నేను చెప్తాను వినండి. రెండో కారణం, దేవుడు అపకీర్తికి పాత్రుడు కాడు. దేవుడు అపకీర్తికి 9:50 అపకీర్తికి పాత్రుడు కాడు. ఎందుకో చెప్తాను వినండి. ఆదామును హవ్వను చేసిన తర్వాత, వారు పాపములో పడిపోయిన తర్వాత దేవుడు అనుకోవచ్చు, నా ప్లాన్ అంతా పాడు చేశారు వీళ్ళు, నాకు ఆదాము వద్దు, ఎవ్వవద్దు, ఈ భూమి వద్దు, ఏది వద్దని చెప్పి వీళ్ళందరూ నరకంలో తోసి కొత్త ఆకాశం కొత్త భూమి దేవుడు చేసుకోలేడా? చేసుకోగలడు. అలా చేసుకుంటే ఏమవుతుందో తెలుసా? ఈ విశ్వములో ఎప్పుడైనా ఒకసారి దేవదూతలేని అనుకుంటారు, ఒకానొకప్పుడు దేవుడు భూమి ఆకాశాలను చేసి మానవ జాతిని పెట్టి తన ప్రణాళికలుగా అనుకుంటే ఆ సాతాను మోసం చేస్తే తిరిగి బాగు చేసుకోలేకపోయాడు అని అనుకుంటారు. దేవుడు ఎంత మేలు చేసినా అది మాట్లాడడం కదా, తప్పు ఎదురుతుందో అదే మాట్లాడుతాం. మన అంత దూలం బుద్ధినే కంట్లో నలుసు తీసే బుద్ధి. అలా మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి దేవుడు పాడైపోయిన దాన్ని బాగు చేసుకుంటే ఆయనకు అపకీర్తి అనేది ఉండదు. ఇదే కారణంగా నేను పునరుద్ధానం గురించి కూడా చెప్పాను. పునరుద్ధానం మనుషులకు ఎందుకు అంటే, దేవుడు మనిషిని త్రిత్వంగా చేశాడు, తన పోలికల్లో చేశానంటే దేవుడు త్రిత్వము, మనిషి త్రిత్వమే. అందులో శరీరాన్ని వాడు డ్యామేజ్ చేశాడు అనుకున్నాం, మొత్తం త్రిత్వాన్ని డ్యామేజ్ చేశాడు. యేసు ప్రభు ఒక రక్షణలో బాప్తిస్మమందు అంటే ఆయన శిలువ రక్తములో మన ప్రాణము ఆత్మ విమోచింపబడింది, శరీరము మాత్రము ప్రాసెస్ లో ఉంది. అది యేసు రాకడలో విమోచింపబడతాది అన్నమాట. ఒకవేళ మనకి పునరుద్ధానమే లేకపోతే, పరలోకానికి ద్వంద్వంగా వెళ్ళిపోతే, యేసు ప్రభుతో ఉన్న దూతలు వచ్చి, ఇమ్మానుయేలు ప్రభు, వీరెవరు ద్వంద్వంగా ఉన్నారు, ఈ సృష్టిని మీరు ఎప్పుడు చేశారు అని అంటే, అదా నేను భూమి మీద చేశాను, నా పోలికల్లోనే చేశాను, కానీ సాతాను డ్యామేజ్ చేశాడంటే, తిరిగి దాన్ని కవర్ చేసుకోలేకపోయావా, తిరిగి దాన్ని రెక్టిఫై చేసుకోలేకపోయావా అంటే అది దేవుడికి అపకీర్త కాదు. ఈ విశ్వములో ఒక
మాయని మచ్చలా ఉండిపోతుందా లేదా? దెబ్బైనా మానిపోద్దు, కానీ బ్రదర్ ఒక మాట అంట మానిపోద్దట అంటారు. కాబట్టి పరలోకానికి పోయేవారైనా నరకానికి పోయేవారైనా పునరుద్ధానము దేవుడు చెందించాలి. మానవుడు కోల్పోయింది తిరిగి ఇవ్వాలి. అయితే పరలోకానికి వెళ్ళేవారు యేసుని అంగీకరించిన వారు, పరలోకానికి రాని వారు యేసుని రిజెక్ట్ చేసిన వారు. ఈవెన్ యేసుని రిజెక్ట్ చేసిన వాడు కూడా నరకానికి శరీరముతోనే వెళ్ళాలని ఉద్దేశించాడు. కాబట్టి ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతుకలేదు, గడిచిన తర్వాత వారు బ్రతికారని అర్థము. 2 పునరుద్ధానాలు ఉన్నాయి. మొదటి పునరుద్ధానము యేసు రాకడలో ఎత్తబడిన సంఘము, ఇది మొదటి పునరుద్ధానము అని వ్రాయబడి ఉంది. 2వ పునరుద్ధానము 1000 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. అందుకే యోహాను సువార్త 5:29లో తీర్పునకు పోవు పునరుద్ధానం ఉంది, పరమునకు పోవు పునరుద్ధానం ఉందని రాయబడి ఉంది. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుడికి అపకీర్తి ఉండకూడదు. ఇప్పుడు మీరు చూడండి, ఆదికాండం మొదటి అధ్యాయంలో, ఆదికాండం మొదటి అధ్యాయము 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని ఏం పలికాడు? ఏలుదురుగాక అని పలికారు. అసలు మానవులు ఈ భూమిని, భూమి మీద ప్రతి మనిషిని, ప్రతి జాతి పురుగుని అన్నిటిని ఎప్పుడే లేడు? చెప్పండి, ఎప్పుడే లేడు? ఏలేడా? ఇప్పుడు 1000 ఏళ్ల పాలన లేకపోతే ఏమవుతుంది? ఈ వచనము నెరవేరకపోతే ఏమవుతుంది? దేవుడు అన్నాడు కానీ జరగలేదు అని అపకీర్తి వస్తుంది. కాబట్టి 1000 ఏళ్ల పాలన దేవుని మాటను నెరవేర్చుకోవటానికి ఏర్పాటు చేసుకోండి. ఈ భూమి పోయినా పోతుంది కానీ, ఆకాశం పోయినా పోతుంది కానీ, ఖచ్చితంగా దేవుని మాటలు నెరవేరే తీరుతాయి. హల్లెలూయా. కాబట్టి ఖచ్చితంగా 1000 ఏళ్ల పాలన ఉంది. అది కూడా ఎలా ఏలాలో తెలుసా? మహిమా శరీరములతోనే ఏలాలి. దేవుడు ఈ మాట ఎప్పుడు పలికాడు? వాళ్ళు మహిమలో ఉన్నప్పుడు చెప్పాడు, మీరు ఈ సమస్త భూమిని, ఈ సమస్తమైన ఉన్నటువంటి జంతువులను, పశువులు అన్నిటినీ ఏలమన్నాడు. వారు పాపంలో పడిపోయిన తర్వాత అది నెరవేరదు. వాళ్ళు పాపంలో ఉంటుండగా ఎందుకు నెరవేరుతుంది? ఏమంటే 1000 ఏళ్ల రాజ్యం ప్రస్తుతం జరుగుతుంది అంట. అలాగైతే దేవుని మాట దేవుడు చెప్పినట్లుగా నెరవేరినట్టుగా అవద్దు. కాబట్టి ఎప్పుడు నెరవేరాలి? వాళ్ళు పరిశుద్ధులుగా ఉండి మహిమా శరీరాలతో దేవుని మహిమలో ఉండి ఈ 1000 ఏళ్ల పాలన జరగాలి. ఈ మాట నెరవేరటానికి 1000 సంవత్సరాల పరిపాలన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఇది 2వ కారణం. 3వ కారణము ఆదికాండం 15వ అధ్యాయము. త్వరగా చదువుదాం, ఒక 2-3 నిమిషాల్లో ముగించేసుకుందాం. 15వ అధ్యాయము 17 నుంచి చూస్తే, మరియు ప్రొద్దుగంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యయు అగ్ని జ్వాలను కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును, అనగా కేనీలను, కనిర్జీలను, కద్మోనీయులను, హిత్తీలను, పెరిజీలను, రెఫాయేయులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానమునకు ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో చెప్పాడు. అబ్రహాముకి ఎన్ని దేశాల పేర్లు చెప్పాడు తెలుసా? ఎన్ని జాతుల పేర్లు చెప్పాడు తెలుసా? ఇదంతా నీకు, నీ సంతానానికి ఇచ్చానన్నాడు. అసలు ఈ వచనం అసలు ఇప్పుడు వచ్చి నెరవేరలేదు. ఎందుకో తెలుసా? దేవుడు ఏర్పాటు చేసుకున్న అబ్రహాము కుమారుడు ఇస్సాకు. అప్పుడు ఒకడే. ఇస్సాకు తర్వాత యాకోబు నుంచి 12 మంది పుట్టారు. ఈ 12 మంది 70 మందిగా వాళ్ళ కుమారులతో లెక్క పెట్టుకుంటే వీళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్ళారు. 400 సంవత్సరాలు శ్రమ పడ్డారు. మోసే ద్వారా విడుదల పొందారు. యెహోషువ ద్వారా కనానుకు వచ్చారు. ఆ కనానులోనే న్యాయాధిపతుల కాలము, రాజుల కాలము అయిపోయింది. రాజుల ఆఖరి రాజు పరిపాలనలో యేసు ప్రభువు
జన్మించటానికి కారణాలు ఏర్పడ్డాయి. 70 వారాల ప్రవచనం వచ్చింది. యేసు ప్రభు జన్మించాడు. యేసు ప్రభు జన్మించిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు మొదటి శతాబ్దంలోనే ప్రపంచం అంతటా టైటాస్ అనే చక్రవర్తి ద్వారా చెదరిపోయారు. 1948 సంవత్సరంలో మరలా తిరిగి ఒక రాజ్యముగా వచ్చారు. ఈ వచనం ఇప్పుడుకొచ్చి నెరవేరలేదు. దీన్ని సింపుల్గా ఇశ్రాయేల్ చరిత్రని తీసుకొచ్చి చెప్పాను. ఎప్పుడు నెరవేరింది? ఇది నెరవేరాలా? ఇది నెరవేరాలి అంటే 1000 సంవత్సరాల పరిపాలనలో నెరవేరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా అనేకమైన ప్రవచనాలు ఇంకా నెరవేరబోతుంటాయి. ఈ 47వ కీర్తన అంతా నెరవేర్పు 1000 పాలనలో జరుగుతుంది. 48వ కీర్తన 2వ వచనం ఒక నెరవేర్పు కూడా 1000 పాలనలో జరుగుతుంది. సర్వలోకానికి దేవుడు చేసిన కార్యమును గుర్తిస్తారన్నమాట. ఆ 1000 పరిపాలన తరువాత దేవుడికి ఇంక ఈ లోకముతో పని ఉండదు. కాబట్టి ధవల సింహాసనం ఎందుకు పెట్టాడంటే తీర్పు తీర్చకుండా నరకానికి పంపించకూడదు. మన ఇండియా గవర్నమెంట్ ఒక రూల్ ఏంటి, ఇంకెందుకంటే వాడికి తీర్పు డైరెక్ట్గా ఉరేసేయండి అని అందరం అంటున్న, మనకు రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అందుకని కోర్టుకు తీసుకెళ్ళాలి, వాడి గురించి ఒక లాయర్ని పెట్టాలి, వాదించాలి, తర్వాత వాడిని ఉరి శిక్ష విధించాలి కదా. దేవుడు కూడా అంతే. దేవుడు ఒక న్యాయం ఏంటంటే నరకానికి పంపించేసే ముందు అసలు ఏ కారణం చేత నన్ను పంపిస్తున్నాను అన్నది కూడా చెప్పే పంపిస్తాడు. అందుకు ధవల సింహాసనము తీర్పు ఉంది. అక్కడ గ్రంథములు విప్పబడతాయి. అక్కడ గ్రంథములో రాయబడిన ప్రకారముగా తీర్పు తీర్చబడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ 1000 పాలన తర్వాత ఈ భూమిని అగ్ని గుండములోనికి పడేస్తాడు. అది 6వ ముద్ర నెరవేర్పు. ప్రకటన గ్రంథములో 6వ అధ్యాయములో 7 ముద్రల గురించి రాయబడి ఉంది. 6వ ముద్ర నెరవేర్పు ఏంటంటే భూమి సర్వనాశనము అయిపోతుంది. 7వ ముద్ర నెరవేర్పు ఏమిటంటే కొత్త ఆకాశము కొత్త భూమిని దేవుడు సృష్టిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని యొక్క ప్రణాళిక. 1000 పాలన ఎలా ఉంటుందో వచ్చే వారం చూసుకొని మన ఈ ప్రకటన గ్రంథాన్ని ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి, సహస్ర వర్ష పాలకుడా, 1000 సంవత్సరాలు భూమి మీద పరిపాలించటానికి రాబోతున్న మహోన్నతుడా, సర్వభూమికి రాజయ్యున్నటువంటి వాడా, నీకు వందనాలు నాయన, వందనాలు. ఇదిగో నాయన, మీతో పాటు మిమ్ములను అంగీకరించిన మమ్ములను ఏలటానికి కృపనిస్తున్నారు తండ్రి. ఆదిలో మీరు పలికారు, వాటిని మీరు ఏలుదురుగా కానీ పలికారు. ఆ నెరవేర్పులోనికి, ఆ రక్షణ సంకల్పములోనికి మేము రాకుండా సాతాను మొదటి దంపతులను పడవేసినప్పటికీ దేవా నీ అమూల్యమైన కృపతో ఒక ఆదాముగా, రెండవ ఆదాముగా, కడపటి ఆదాముగా మా మధ్యన ప్రత్యక్షమయ్యి మేమే నీకు ఒక అవ్వగా మమ్మలను తయారు చేసి సంఘముగా ఆ పాలన మాకు తిరిగి ఇస్తున్నావు నాయన. ఆది కాండములో ఆదామవ్వలకు ఈ సృష్టిని పరిపాలించమని మీరు తెలియజేశారు తండ్రి. వాళ్ళు కోల్పోయినది రెండవ ఆదాము అయినటువంటి మిమ్ములను, కడపటి ఆదాము అని పిలువబడుతున్న మీతో, అవ్వ అని పిలువబడుతున్న ఈ సంఘముతో కలిసి 1000 సంవత్సరాలు భూమి మీద పరిపాలన జరిగించటానికి మీ ప్రణాళికను మాకు తెలియపరిచావు. ఇందుకొరకే లేఖనము చెబుతుంది, భూమి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు కనిపెట్టుచున్నది అని. కాబట్టి ఈ మాటలతో మమ్మల్ని ఆదరించావు. ఇక్కడ ఉన్న వారందరినీ బలపరచండి. ఈ క్యాసెట్స్ రికార్డ్ అయ్యి అనేకులు ఈ సత్యాలు తెలుసుకోవడానికి కృపణివ్వమని యేసుక్రీస్తు యొక్క నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.